విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సిరికొండ సబ్ ఇన్స్పెక్టర్ జాడి రామకృష్ణ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నిజామాబాద్ రూరల్ సిరికొండలోని సత్యశోధకు పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. 18 సంవత్సరాల లోపు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా స్కౌట్స్ గైడ్స్ రూపొందించినటువంటి రోడ్డు భద్రతా గోడపత్రులను ఎస్ఐ ఆవిష్కరించారు. అనంతరం సిరికొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రత అవగాహన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం అనేది ప్రమాదకరం. అట్లాగే మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడిపితే కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించడము, 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ ధరించడము, వీటిపైన మనం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. మీరు మీతో పాటు మీ పెద్దవాళ్ళందరూ కూడా ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు ఎస్ఐ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. రోడ్డు భద్రత మాసోత్సవాలు అంటే ఒక నెల మొత్తం రోడ్డు భద్రత గురించి మనకు తెలియనివి తెలుసుకోవడం, తెలిసినవి తెలియని వాళ్ళకి చెప్పడం, మనకు తెలిసిన విషయాలు తెలియని వాళ్ళకి చెప్పాలి. రోడ్డు భద్రత అంటే రోడ్డుకు మనం ఇచ్చే భద్రత కాదు, రోడ్డు పైన మనం ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రోడ్డు భద్రతా నియమాలు ఏంటి? ఫస్ట్ది, వయసు లేకుండా అంటే 18 సంవత్సరాలు నిండకుండా ఒక వాహనాన్ని నడపడం, 18 సంవత్సరాలు నిండా కూడా లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకుండా వెళ్ళడం, ఇలాంటివి అంటే చాలా ఉన్నాయి రోడ్డు భద్రతా నియమాలు. సిగ్నల్స్ తెలుసా అందరికీ? ట్రాఫిక్ సిగ్నల్స్